ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ల్యాండర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు అండి. మరొక మార్కెట్ అప్డేట్ వీడియో తోటి మీ ముందుకు రావడం జరిగింది. సో అనదర్ డే మార్కెట్ అనేది న్యూ లైఫ్ టైమ్ హైకి రీచ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో మార్కెట్ మేడ్ న్యూ లైఫ్ టైమ్ హై. సో ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ మేడ్ న్యూ హై అనమాట అండి. సో 16,700 రైట్, 16,700 మార్క్ కూడా టచ్ చేయడం అనేది జరిగిందనమాట అండి నిఫ్టీ. రైట్, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఓకే, సో అయితే మార్నింగ్ ఓపెనింగ్ హైలో ఓపెన్ అయింది కానీ బట్ ఇట్ ఫెయిల్ టు సస్టైన్ అనమాట అండి. ఓకే, సో హయ్యర్ లెవెల్స్లో క్లియర్గా ప్రాఫిట్ బుకింగ్ రావడం వల్ల సో కరెక్షన్ అనేది మార్కెట్లో మనకి చూస్తే కనుక, ఎస్పెషల్లీ మీరు చూస్తే కనుక టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది డే గ్రాడ్యువల్గా నిఫ్టీ అనేది పడిపోవడం, మార్కెట్స్ పడిపోవడం జరిగిందనమాట అండి. సో అయితే మెయిన్ కంట్రిబ్యూషన్ ఏంటంటే, సో అన్డౌటెడ్లీ వన్ మోర్ టైం బ్యాంక్ నిఫ్టీ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ అగైన్ ఈజ్ ద కాజ్ ఆఫ్ కన్సర్న్ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ ఏం చేసిందంటే నిఫ్టీని కిందకి మళ్ళీ పుల్ చేయడం జరిగిందనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ చాలా నెగిటివ్గా క్లోజ్ అవడం అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం కదా. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ అయితే జస్ట్ ఇట్ ఈస్ మేనేజింగ్ అరౌండ్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనమాట అండి. 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర అగైన్ వన్ మోర్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్ సపోర్ట్. ఓకే, సో లెట్ అస్ హోప్ ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే రేపు ట్రేడింగ్ హాలిడే అనమాట అండి. సో ఫ్రైడే రోజు మేబీ యూఎస్ నుంచి కూడా సంకేతాలు తీసుకుంటాయి మన మార్కెట్స్. యాక్చువల్గా మీరు చూస్తే కనుక ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ మార్కెట్స్ పడడానికి రీజన్ ఏంటంటే యూఎస్ మార్కెట్స్లో నెగిటివ్ క్లోజింగ్ అనమాట అండి. సో నిన్న చూస్తే కనుక యూఎస్ మార్కెట్స్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. రైట్, సో అందువల్ల ఏంటంటే మన మార్కెట్స్ కూడా కొంచెం హైయర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది విట్నెస్ చేయడం జరిగిందనమాట అండి. సో అందువల్ల మీరు చూస్తే కనుక సో ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ బాగా కరెక్ట్ అయినట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. నిఫ్టీ పెద్ద తగ్గలేదు కానీ సో బ్యాంక్ నిఫ్టీలో మీరు చూస్తే కనుక ఎక్కువ కరెక్షన్ అనేది రావడం జరిగిందనమాట అండి. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది బ్యాంకింగ్ స్టాక్స్లో ఎక్కువగా ఉంది. సో బ్యాంకింగ్ సెక్టర్ వీక్నెస్ అనేది మనకి ఇంకా కనిపిస్తుంది అనమాట అండి. సో దో హెచ్డిఎఫ్సి బ్యాంకు యాక్చువల్గా మనం అనుకున్నాం కదండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ ఒక ప్యాటర్న్ నేను షేర్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఓకే, సో మంచి బ్రేక్అవుట్ అయింది ప్యాటర్న్ అని చెప్పి అనుకున్నాం కదా. సో కానీ ఇది సస్టైన్ అవ్వట్లేదు అనమాట అండి. సో హైయర్ లెవెల్కి వెళ్ళింది కానీ అగైన్ సెల్లింగ్ ప్రైస్ రావడం జరిగింది. యాక్చువల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో గుడ్ న్యూస్ ఒకటి రిలీజ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో ప్రీవియస్గా కొంతకాలంగా సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల సో క్రెడిట్ కార్డ్స్ కొత్త ఇష్యూ చేయడానికి లేదని చెప్పి రిస్ట్రిక్షన్ ఉందన్నమాట అండి ఆర్బీఐ నుంచి. సో అది ఇప్పుడు అలౌ చేయడం జరిగిందనమాట హెచ్డిఎఫ్సి బ్యాంక్. నౌ దే కెన్ ఇష్యూ న్యూ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి ఆల్రెడీ క్లియరెన్స్ వీళ్ళకి రావడం జరిగిందనమాట అండి. రైట్, సో అయితే ఆ న్యూస్ వల్ల మీరు చూస్తే కనుక ఏడిఆర్ ఏవైతే యూఎస్లో స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతాయో ఆ స్టాక్ బాగా పెరగడం జరిగిందనమాట నిన్న. సో ఎట్ ద సేమ్ టైం మన ఇండియాలో కూడా సో గ్యాప్ అప్ రావడం జరిగింది. సో కానీ ఏంటంటే సో మళ్ళీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిట్ బుకింగ్ రావడం జరిగిందనమాట అండి. బట్ డిస్క్లైమర్, నేను హోల్డ్ చేస్తాను అనమాట అండి స్టాక్ని. సో ఆల్రెడీ ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో ఆ లెవెల్లో నేను బై చేస్తున్నాను అనమాట అండి. ఓకే, అండ్ స్టిల్ ఐఎమ్ హోల్డింగ్. సో విత్ స్టాప్ లాస్ అనమాట అండి, చిన్న స్టాప్ లాస్ 1480 కిందకు వస్తే మాత్రం నేను ఎగ్జిట్ అయిపోతాను అనమాట అండి. సో అదర్వైజ్ ఐఎమ్ హోల్డింగ్ ఇన్ ది స్టాక్. రైట్, ఓకే, ఈ ప్యాటర్న్ స్టిల్ ఇంకా రేపు మేబీ ఫ్రైడే రోజు ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి మేబీ ఇట్ కెన్ రివర్స్ బ్యాక్ అనమాట అండి. ఓకే, సో అయితే ఏం జరుగుతుంది మనం చూడాలన్నమాట అండి. సో అయితే ఈరోజు యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయి ఈరోజు నైట్ అనే దాన్ని బట్టి కూడా సో డిపెండ్ అయి ఉంటుంది అనమాట అండి. ఓకే, సో ఇది జనరల్ న్యూస్ అనమాట అండి. అయితే ఈరోజు చూస్తే కనుక మీరు ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు కూడా బోత్ నెట్ సెల్లర్స్ అనమాట అండి. ఎఫ్ఐఎస్ కూడా 595 కోట్లు అమ్మడం జరిగింది, డిఐఎస్ 729 కోట్లు అమ్మడం జరిగిందనమాట అండి. సో ఇద్దరు ఆల్ టుగెదర్ కలిపి సుమారుగా 1100 కోట్ల దగ్గర 1100 కోట్ల పైనే ఇద్దరు కలిపి సెల్లింగ్ అనేది చేయడం జరిగిందనమాట అండి. రైట్, ఓకే, సో అయితే ఇది నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ లాగే మనం కన్సిడర్ చేయాలి యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో ఇక్కడ నుంచి మేజర్ ఫాల్ లాగా సో ఇంకా మనకి సిగ్నల్ ఏమి లేదనమాట. ఎందుకంటే ఇండియా విక్స్ ఇవన్నీ చూస్తే కనుక సో స్టిల్ రీజనబుల్ వాల్యుయేషన్స్లోనే ఇండియా విక్స్ ఇంకా ప్యానిక్ సిగ్నల్స్ ఏమీ మనకి ఇవ్వలేదనమాట అండి. స్టిల్ ఇట్ ఈస్ లుకింగ్ ఓకే అనమాట అండి. రైట్, సో అయితే ఈరోజు మనం ఏ సెక్టర్స్ అవుట్ పెర్ఫామ్ చేసి ఏవి అండర్ పెర్ఫామ్ చేసి ఒకసారి చూద్దాం అనమాట అండి. ఓకే, సో నిఫ్టీ కంటే అండర్ పెర్ఫామ్ చేస్తుంది చూస్తే కనుక మీరు స్మాల్ క్యాప్. ఓకే, స్మాల్ క్యాప్ అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫైనాన్స్, మెటల్స్, సో బ్యాంక్ నిఫ్టీ అనమాట అండి. చూసారు కదా మీరు, బ్యాంక్ నిఫ్టీ 0.9%. రైట్, సో బ్యాంక్ నిఫ్టీ అనేది బాగా అండర్ పెర్ఫామ్, లీస్ట్ పెర్ఫార్మ్డ్ ఇండెక్స్ అనమాట అండి ఈరోజు. ఓకే, సో అదేవిధంగా ఏవి అవుట్ పెర్ఫామ్ చేసాయంటే మీరు చూడొచ్చు అనమాట అండి. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ రెండు చోట్ల మనకి స్మాల్ క్యాప్ రావడం జరిగింది కదా. స్మాల్ క్యాప్ రైట్ ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇది 250 అనమాట, 250 ఇండెక్స్, ఇది 100 ఇండెక్స్ అనమాట అండి. సో 100 ఇండెక్స్ అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. సో నిఫ్టీతో పోల్చుకుంటే అయితే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్లో స్లైట్ అనమాట అండి, అంత ఎక్స్ట్రాడినరీ ఏం కాదు. నామినల్గా కొంచెం పెరగడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి. రైట్, అయితే సిఎన్ఎక్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మళ్ళీ మనం చెక్ చేస్తున్నాం కదా, ఒకసారి మనం విల్ గో త్రూ అనమాట అండి. ఓకే, సో మిడ్ క్యాప్ 100 చూస్తే కనుక స్టిల్ అదే లెవెల్స్లో ఇంచుమించు అక్కడే ఉండడం జరిగిందనమాట అండి. సో అయితే ప్రీవియస్ కంటే కొంచెం పెరిగింది కానీ అంత ఎక్స్ట్రీమ్ ఇంకా పెరిగిపోద్ది
సో ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది, రైట్, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతాయి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అన్నట్టుగా. సో అలాంటి సంకేతాలు ఇంకేం లేవన్నమాట అండి. సో మార్కెట్లో స్టిల్ వీక్నెస్ అనేది ఉందన్నమాట అండి. ఓకే, సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా మీరు చూడవచ్చు అనమాట అండి. ఇండిసెస్లో వీక్నెస్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే, సో అయితే గోయింగ్ ఫార్వర్డ్, రైట్, సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండొచ్చు అనే దాని గురించి జనరల్గా మనం నిఫ్టీ ఆప్షన్ చైన్ చూస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఒక ఆప్షన్ చైన్ బేస్ చేసుకుని నెక్స్ట్ ఇంకా మంత్లీ ఎక్స్పైరీ అనమాట అండి. సో నెక్స్ట్ వీక్, ఎందుకంటే రేపు హాలిడే తర్వాత, ఫ్రైడే తర్వాత 2 days హాలిడేస్ తర్వాత మనకి ఆల్మోస్ట్ వీఆర్ కమింగ్ టు ఎండ్ ఆఫ్ ద మంత్, రైట్. సో ఎండ్ ఆఫ్ ది మంత్ మంత్లీ ఎక్స్పైరీ 26 ఆగస్ట్ కదండి. సో 26 ఆగస్ట్ ఆప్షన్ చైన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం అనమాట అండి. సో దాన్ని బట్టి సో నిఫ్టీ ప్రిడిక్షన్, అంటే నిఫ్టీ ఎంతవరకు వెళ్ళొచ్చు ఏంటి అనేది ఒక రఫ్ ఐడియా గురించి అనమాట అండి ఆప్షన్ చైన్ బట్టి. సో అంటే బిగ్ ప్లేయర్స్ ఎక్కడ యాక్టివ్గా ఉన్నారు, ఏ రేంజ్ వాళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నారని కొంత ఐడియా గురించి ఇది చూడడం జరుగుతుంది అనమాట అండి. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో 17,000 దగ్గర స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ ఉందన్నమాట అండి. ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది, రైట్. ఓకే, మీరు చూడొచ్చు అనమాట అండి. సో అయితే ప్రైస్ తగ్గుతుంది కాబట్టి, సో అంటే 17,000 దగ్గర కాల్ ఆప్షన్స్ ఎక్కువగా సెల్లింగ్ జరుగుతుంది. ఓకే, అంటే 17,000 మ్యాక్సిమం ఛాన్సెస్ అనమాట అండి. 17,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అనమాట అండి. సో దాని తర్వాత 16,700, 16,600 లెవెల్స్లో కూడా మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అనమాట అండి. ఓకే, సో ఈ వాల్యూస్ అవి కూడా తగ్గుతున్నాయి కాబట్టి, అంటే ఇక్కడ ఇది సెల్లింగ్ జరుగుతుంది, అంటే ఆప్షన్స్ రైటింగ్ జరుగుతుంది అన్నట్టుగా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలన్నమాట అండి. ఓకే, సో అందువల్ల ఏంటంటే ప్రైజెస్ తగ్గుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువగా స్ట్రైక్ ప్రైజెస్ 16,600, 700 అండ్ 17,000, రైట్, మ్యాక్స్ అనమాట అండి. సో హైయెస్ట్ యాక్చువల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే 17,000 దగ్గర ఉందన్నమాట. అంటే 17,000 కాల్ ఆప్షన్స్ ఎక్కువగా సెల్లింగ్ చేస్తున్నారు, అంటే హైయర్ సైడ్ పైకి వెళ్ళి లిమిటేషన్ చాలా తక్కువ అనమాట అండి. సో ఎందుకంటే ఎట్ ఎవ్రీ 100 పాయింట్స్ దగ్గర కొంచెం రెసిస్టెన్స్ లాగా నిఫ్టీకి యాక్ట్ చేయొచ్చు అనమాట. సో మీరు చూస్తే 16,600, 700, 17,000 దగ్గర కూడా సో క్లియర్ సెల్లింగ్ ఉందన్నమాట అండి. సో అందువల్ల పైకి ఛాన్సెస్ అండ్ బియాండ్ దట్ వెళ్ళి ఛాన్సెస్ రేర్లీ అనమాట అండి. ఓకే, సో అది పుట్టు సంగతి కూడా ఒకసారి చూద్దాం అనమాట అండి. సో పుట్టు విషయానికి వస్తే కనుక, సో ఓపెన్ ఇంట్రెస్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందంటే మీరు చూస్తే కనుక సో 16,000 అనమాట అండి, రైట్. మీరు క్లియర్గా చూసారు కదా, 16,000 దగ్గర కూడా స్టిల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంకా బిల్డ్ అవుతుంది అనమాట అండి. ఓకే, అంటే 16,000 దగ్గర పుట్ ఆప్షన్స్ కూడా సెల్లింగ్ జరుగుతుంది క్లియర్గా. ఓకే, సో అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట 16,000 దగ్గర అండ్ 16,000 ఈవెన్ 16,400 లెవెల్స్లో కూడా కొంచెం సెల్లింగ్ జరుగుతుంది అనమాట అండి. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎక్స్పైరీ మేబీ మోస్ట్లీ నిఫ్టీ అనేది ఇంకా పెద్ద కిందకి రాకపోవచ్చు అనమాట అండి, సైడ్ వేస్లో ఉండొచ్చు. ఒకవేళ వచ్చినా కూడా మేబీ అనదర్ 16,200 అట్మోస్ట్. ఓకే అండి, 400, 200 దగ్గర కూడా సెల్లింగ్ జరుగుతుంది కాబట్టి పుట్ ఆప్షన్స్. సో అంటే కన్సల్టేషన్ సైడ్ వేస్ ఏదైతే ప్రీవియస్ లాస్ట్ వీక్ మనం అబ్జర్వ్ చేస్తామో, ఈ వీక్ బాగానే కొంచెం అప్ ట్రెండ్ వచ్చింది. అయితే లాస్ట్ వీక్ మీరు చూస్తే కనుక మొత్తం కన్సల్టేషన్ కదండి. సో ఆ కైండ్ ఆఫ్ ఏదన్నా పాసిబిలిటీ ఉందన్నమాట అండి, రైట్. సో అంటిల్ అన్లెస్ ఏదైనా ఒక మేజర్ ఈవెంట్ కానీ యూఎస్ మార్కెట్స్లో సెల్ ఆఫ్ ఉందన్నమాట అండి. ఒకవేళ అది ఏదైనా కంటిన్యూ అవి, సో అలాంటివి ఏమైనా ట్రిగ్గర్ అయితే మాత్రం కొంచెం మన సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది అనమాట అండి. సో అదర్వైజ్ మనం కొంచెం నిఫ్టీ అనేది కన్సల్టేషన్ సైడ్ వేస్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది అనమాట అండి. ఒక 100-200 పాయింట్స్ పైకి కానీ కిందకి కానీ మేబీ నెక్స్ట్ వీక్ మూవ్ అవుద్దేమో అన్నట్టుగా ఇప్పుడున్న ఆప్షన్ చైన్ బట్టి డేటా యాజ్ ఆఫ్ నౌ ద డేటా షోస్ దట్ ఈస్ ద రేంజ్ అనమాట ఫ్రెండ్స్. ఓకే, సో ఇది మార్కెట్ అప్డేట్ అనమాట అండి. సో ఈరోజు న్యూస్ అవి రిజల్ట్స్ అవి ఏం లేవన్నమాట అండి. సో అందువల్ల ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్. ఓకే, సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్ది అనమాట అండి. అదేవిధంగా ఆంధ్ర బుల్స్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ మన ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, రేపు ట్రేడింగ్ హాలిడే అనమాట అండి. సో రేపు ట్రేడింగ్ హాలిడే కాబట్టి రేపు మార్కెట్ సంబంధించి వీడియో ఉండదన్నమాట అండి. ఇఫ్ పాసిబుల్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద రేపు టైం పర్మిట్ చేస్తే రేపు వీడియో రిలీజ్ చేస్తాను అనమాట. అదర్వైజ్ మేబీ సాటర్డే సండేలో నేను ఆ వీడియో డెఫినెట్గా రిలీజ్ చేస్తాను అనమాట అండి. సో అయితే ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ గురించి అనమాట అండి వీడియో. సో ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు ఏదైనా మంచి ఈటీఎఫ్ ఉందా అనేది కొంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు కదండి. కొంతమంది లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నారన్నమాట అండి. ఓకే, సో అయితే ఏ ఈటీఎఫ్ అనేది సూటబుల్ అనేది సో నేను రేపు కానీ లేదంటే సాటర్డే సండేలో ఏదో రోజు ఆ వీడియో రికార్డ్ అయ్యాక నేను మీకు రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి, సో కీప్ వాచింగ్ ఆంధ్ర బుల్స్ అండ్ కీప్ లెర్నింగ్ అండ్ కీప్ ఎర్నింగ్. బాయ్ బాయ్.